హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ఈ ఒక పర్టికులర్ సెషన్లో ఇంకొక ఇంపార్టెంట్ బర్నింగ్ ఇష్యూ అనేది చూద్దాం. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ సి 5 థింగ్స్ యూ నీడ్ టు నో అబౌట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ గురించి 5 థింగ్స్ తెలుసుకునే ముందు ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ అంటే ఏంటో మనకు తెలియాలి. ద వరల్డ్స్ బిగ్గెస్ట్ క్లైమేట్ మీటింగ్. వరల్డ్లోనే క్లైమేట్ రిలేటెడ్, ఓకే. సో క్లైమేట్ రిలేటెడ్ ఏవైతే థింగ్స్ అనేవి డిస్కషన్స్లో ఉన్నాయో ఆ డిస్కషన్స్లోనే అతి పెద్ద మీటింగ్ ఏదైనా గ్లోబల్ లెవెల్లో ఉంది అంటే అది కాప్ అంట. COP 28 అయితే ఇప్పుడు కమింగ్ డేస్లో జరగబోతుంది అనమాట. COP 28 అంటే ఇప్పటికీ 27 టైమ్స్ ఆల్రెడీ జరిగింది. ఈ ఇయర్ ఏదైతే జరుగుతుందో 28th అని అర్థం. 2023లో జరగబోయేది, ఓకే. సో ద యాన్యువల్ కాన్ఫరెన్స్, యాన్యువల్ అంటే అర్థం ఏంటి? ఎవ్రీ ఇయర్కి ఒకసారి జరిగే కాన్ఫరెన్స్ అనమాట. టేక్స్ ప్లేస్ టు డిస్కస్ ఏ గ్లోబల్ అగ్రిమెంట్. జరగబోతుందన్నమాట. దేనికోసం? గ్లోబల్ లెవెల్లో అగ్రిమెంట్ కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇండియా, చైనా, పాకిస్తాన్, యూకే, రష్యా, ఇలా అన్ని కంట్రీస్ కూడా ఒక అగ్రిమెంట్లోకి అంటే మ్యూచువల్గా ఒక అగ్రిమెంట్లోకి వస్తాయి. దేనికి రిలేటెడ్? టు కట్ ఎమిషన్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. అంటే గ్లోబల్ లెవెల్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో. మేడం ఇంతకీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే అర్థం ఏంటి? సో ఏ గ్యాసెస్ అయితే అంటే సన్ తాలూకా రేజ్ ఏవైతే ఎర్త్ మీద పడ్డాయో అవి బ్యాక్కి వెళ్ళనీయకుండా ఎటువంటి గ్యాసెస్ చేస్తాయో అటువంటి వాటిల్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకోండి. కార్బన్ డైఆక్సైడ్ కానీ ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, ఏమవుతుంది? ఎర్త్ మీదకి ఏదైతే సన్ రేస్ అనేవి వస్తాయో అవి అంటే తిరిగి బయటకు వెళ్ళలేవన్నమాట. దానివల్ల సన్ రేస్ ఏమైపోతాయి? ఎర్త్ మీద ఉండిపోతుంది. అప్పుడు దానివల్ల ఏమవుతుంది? టెంపరేచర్స్ అనేవి పెరిగిపోతుంది అనమాట ఇన్ ద అట్మాస్ఫియర్. ద మెయిన్ రీజన్ వై యావరేజ్ గ్లోబల్ టెంపరేచర్స్ హ్యావ్ బీన్ రైజింగ్. అండ్ అలానే ఇక్కడ గ్లోబల్ లెవెల్లో ఎందుకు టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి దాని గురించి నేను మీకు వేరేగా చెప్పక్కర్లేదు. సో వి షల్ సీ దిస్ పార్ట్, ఓకే. ఈ ఆర్టికల్ గురించి అయితే ఎప్పుడు ఈ మీటింగ్ జరిగింది, ఏంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్సెట్రా, దేని టోటల్ హిస్టరీ అంతా కూడా ఈరోజు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. బట్ బిఫోర్ దాట్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూస్ సెషన్. అండ్ ఈ యొక్క సెషన్ అనేది మీకు డీల్ చేస్తుంది శాంతి మేడం, ఓకేనా. సో ఎస్, మీకు ఒకవేళ కానీ ఈ వీడియో నచ్చినట్లుంది అండ్ ఇలాగే మీరు ఇంకేవైనా తెలుసుకోవాలి అనుకుంటే, ఎందుకంటే ఎస్పెషల్లీ ఎన్వైర్న్మెంట్ గురించి మనం తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో అలాంటి రిలేటెడ్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలానే వీడియోని కూడా లైక్ చేసే ప్రయత్నం అనేది చేయండి, ఓకేనా. సో ఎస్, బిఫోర్ స్టార్టింగ్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఆప్షనల్ ఇన్ఫైనిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో యూజువల్లీ దీని వర్త్ 30,000 రూపీస్. కాకపోతే 30,000 మీరు ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ మంత్ 3,000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. సో లైక్ ఈఎంఐ తోటి అనమాట. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీరు ఫస్ట్ మంత్ 3,000 అని పే చేసి ఇమ్మీడియట్గా క్లాసెస్కి అటెండ్ అయిపోవచ్చు అనమాట. అది కూడా విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి. అయితే మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్. ఈ పర్టికులర్ ఆప్షనల్స్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ ఈ ఫీ ఆపర్చునిటీ కానీ ఈఎంఐ ఆఫర్ కానీ మీకు కేవలం 30th నవంబర్ వరకు మాత్రమే ఉండబోతుంది. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ అనేది కూడా అంటే ఈ సెషన్స్ అనేవి కూడా అవుతున్నాయి. అయితే 60,000 రూపీస్ వర్త్ కోసం అనేది మీరు సింగిల్ పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో అండ్ ఎవరైతే ఎవ్రీ మంత్ పే చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక మంచి ఆపర్చునిటీ అనేది ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు. ఫస్ట్ 5,000 రూపీస్ అనేది పే చేసి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. అండ్ తర్వాత అలా మీరు 12 months లోపల ఫీ అనేది క్లియర్ చేయొచ్చు. ఈ ఫీ వచ్చేసరికి మీకు ఆఫర్ 30th నవంబర్ వరకు మాత్రమే.
దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఎట్సెట్రా ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, we are living on the planet Earth as if we have another one to go. ఓకే, సో ఒకవేళ మీకు వీడియో కానీ స్లో అనిపించినా, మెల్లగా అనిపిస్తున్నా, సో మీరు 1.25xలో కానీ 1.5xలో పెట్టుకొని వినండి. ఎందుకంటే నేను రాస్తూ మీకు చెప్పాలి, రాయడం అనేది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ మీరు అక్కడ ఫార్వర్డ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక కోడ్ తోటి స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. ఇది ఇచ్చింది టెర్రీ స్వెరింగన్. ఏమంటున్నారు ఇతను, లైక్ మనం మన ప్లానెట్ మీద ఎలా ఉన్నామంటే, ఎలా నివసిస్తున్నామంటే ఏదో మనకి ఇంకొక ఎర్త్ ఉంది, లేకపోతే ఇప్పుడు లైక్ ఈ ఎలాన్ మస్క్ లేకపోతే ఎవరో ఒకరు వచ్చి మళ్ళా ఏంటి అంటే ఇంకొక మార్స్ని క్రియేట్ చేస్తారు, అంటే ఎర్త్ లాగా క్రియేట్ చేస్తారు మార్స్ని. సో మార్స్కి వెళ్ళిపోవచ్చు, లేకపోతే వేరే ఎర్త్ ఉంది అన్నట్టు మనం బిహేవ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆబ్వియస్లీ మనకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా వెహికల్స్ వాడేస్తాము, అవసరం లేకపోయినా సరే ఫ్రిడ్జ్లు అవి ఆన్ చేసేస్తాము, అండ్ తర్వాత సమ్మర్ అవ్వనియండి, వింటర్ అవ్వనియండి, ఏసీలు వాడేస్తాము. అండ్ ఇంట్లో ఒక నలుగురు మనుషులు ఉంటే నలుగురికి 4 వెహికల్స్. సో దీస్ ఆర్ ద థింగ్స్. అవన్నీ కూడా మనం ఎలా చేస్తున్నాం, ఎర్త్లో ఉన్న రీసోర్సెస్ అన్నీ అవగొట్టేస్తున్నాం, పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటి, 100 years బ్రతకాల్సిన ఒక క్యాండిడేట్ కానీ ఎర్త్ కానీ ఆబ్వియస్లీ రెడ్యూస్ అయిపోతుంది అనమాట. సో అందుకే మన నుండి క్రియేట్ అవుతున్న పొల్యూషన్ని కానీ మనం ఏదైతే రిసోర్సెస్ అనేవి వేస్ట్ చేస్తున్నామో వాటిని రెడ్యూస్ చేసుకోవాలనే కాంటెక్స్లోని ఈ యొక్క మెయిన్ కోట్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఈ కాంటెక్స్లోని యాక్చువల్లీ ఏంటంటే గ్లోబల్ లెవెల్లోని థాట్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఏంటి, ఎప్పటి వరకు లైక్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఈ 1700s వరకు 80s వరకు కూడా ఏ ప్రాబ్లం ఉండేది కాదు, ఎందుకంటే అన్నీ కూడా నార్మల్గా మాన్యువల్ చేసుకొని ఎట్సెట్రా జరిగేవి. కానీ 1700s తర్వాత ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో, ఇండస్ట్రీస్ అనేవి స్టార్ట్ అయ్యాయో, దేర్ స్టార్టెడ్ ద పొల్యూషన్. అండ్ అప్పటి నుండి కంప్లీట్ 200 years నాన్ స్టాప్ ఇంకా అలా పొల్యూషన్ జరుగుతూనే ఉంది. ట్రీస్ అవి కట్ చేసేస్తున్నాం, ఇండస్ట్రీస్ అన్ని పెంచేస్తున్నాం, అండ్ తర్వాత ఫారెస్ట్రీ అవన్నీ కూడా రెడ్యూస్ చేస్తున్నాం, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతుంది, ఆక్సిజన్ రెడ్యూస్ అయిపోతుంది, ఈ విధంగా జరుగుతుంది. సో ఈ టైమ్స్లోనే గ్లోబల్ లెవెల్లోని ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళకనమాట. ఎందుకంటే ఈ యూరోపియన్ కంట్రీస్ ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి, అవి ఆర్క్టిక్ రీజియన్లో ఉన్నాయి. ఆర్క్టిక్ రీజియన్ అనేది ఏంటి, ఆర్క్టిక్ ఓషన్ బేసిన్ దగ్గర అనమాట. సో ఈ క్లైమేట్ అనేది వెదర్ పెరిగిపోతున్నప్పుడు, టెంపరేచర్స్ పెరిగిపోతున్నప్పుడు వాళ్ళకి ఈ సైక్లోన్స్ అవి రావడం, ఈ క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ అవి ఇమ్మీడియట్గా తెలియడం గట్ట జరుగుతుంది. సో అలాంటప్పుడు దేర్ స్టార్టెడ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ అమ్మో ఈ విధంగా ఇంకా పెరిగిపోతుందంటే ఇంకా ఈ ప్లేసెస్ అనేవి మిగలవు, టోటల్ ఆర్క్టిక్ అంతా కూడా ఐస్ లాగా కాకుండా ఇంకా వాటర్ అయిపోతుంది. అప్పుడు ఇంకా అంటే ఈ ఆర్క్టిక్ చుట్టుపక్కల ఉన్న ఏ కంట్రీస్ అన్నీ కూడా మునిగిపోతాయి. ఇంకా అలానే వెస్ట్రన్ కంట్రీస్ కూడా ఇంకా థాట్ అనేది స్టార్ట్ చేశారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రియలైజ్ అయిపోయారు. ఇంకా వాళ్ళ ఫోకస్ అంతా ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎన్వైర్న్మెంట్ మీద స్టార్ట్ అయింది. సో ఈ యొక్క పర్టికులర్ టైం పీరియడ్లోనే ఎప్పుడు లిటరల్లీ 1972లో అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఎన్వైర్న్మెంట్ గురించి కానీ ఆర్ అదర్వైజ్ ఈ పొల్యూషన్ చేస్తున్నాము, ఇండస్ట్రీస్ పెంచేస్తున్నాం, ఫారెస్ట్రీస్ తగ్గించేస్తున్నాం అనే విషయం అనేది థాట్లోకి వచ్చిందనమాట. అందుకు 1972లోని స్టాక్హోమ్ అంటే ఎక్కడమ్మా, స్వీడన్. ఓకే, స్వీడన్ యొక్క క్యాపిటల్ అనమాట స్టాక్హోమ్లోని స్వీడన్లోని ఫర్ ద ఫస్ట్ టైం ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్
ఎన్వైర్మెంట్. సో ఈ యొక్క పర్టికులర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనమాట. అంటే యునైటెడ్ నేషన్స్లో ఎన్ని కంట్రీస్ అయితే ఉన్నాయో అన్ని కంట్రీస్ కూడాను ఫర్ ద ఫస్ట్ టైం ఎన్వైర్మెంట్ గురించి ఒక బ్రాడ్ డిస్కషన్ అనేది పెట్టుకోవడం అనేది జరిగిందనమాట. దేని గురించి అంటే ఇలా జరుగుతున్నాయి ఇష్యూస్, వీటి కోసం ఏదైనా చేద్దాము ఎట్సెట్రా అని చెప్పేసి గ్లోబల్ లెవెల్లో ఫస్ట్ టైం కాన్ఫరెన్స్ అనేది జరిగింది. అండ్ తర్వాత దిస్ ఈస్ జస్ట్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైర్మెంట్ అనమాట. అండ్ తర్వాత 1979లోని వరల్డ్లోనే ఫస్ట్ ఎన్వైర్మెంట్ కాన్ఫరెన్స్ అనేది యునైటెడ్ నేషన్స్ పెట్టింది కాకుండా అన్ని కంట్రీస్ కూడా కలిపి కూర్చొని డిస్కస్ చేద్దామని 1979లో ఫస్ట్ వరల్డ్ కాన్ఫరెన్స్ అనేది జరిగిందనమాట. దీని తాలూకా అవుట్పుట్ ఏంటి అంటే 1988లోని ఐపీసీసీ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో ఏంటి, ఐపీసీసీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు ఎప్పుడు 1988లోనే. అయితే ఇది ఏం చేస్తుంది, ఈ ఐపీసీసీ అనేది ఆ పేరులోనే ఉందన్నమాట. ఇట్ ఈస్ ఇంటర్ గవర్నమెంటల్ అంటే వేరియస్ కంట్రీస్కి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ అనమాట, బాడీ. క్లైమేట్ చేంజ్ అంటే క్లైమేట్ ఎంత పెరుగుతుంది, అంటే టెంపరేచర్స్ అనేవి ఎంత పెరిగిపోతున్నాయి, ఫారెస్ట్రీ ఎంత రెడ్యూస్ అయిపోతుంది, వీటి మీద సర్వే చేయడానికి రిపోర్ట్స్ ఇవ్వడానికి అని చెప్పేసి, అంటే ప్రాక్టికల్ లెవెల్లో ఏం జరుగుతుంది గ్లోబల్ లెవెల్లో అని తెలుసుకోవడానికని ఫర్ ద ఫస్ట్ టైం 1988లోని ఈ ప్యానెల్ని ఎస్టాబ్లిష్ చేసి ప్రాక్టికల్గా సర్వే చేయించడం అనేది జరిగింది. అప్పటి వరకు కూడా వాళ్ళు విట్నెస్ చేస్తున్నారు అంతవరకే, కాకపోతే ఎంత ఎఫెక్ట్ అనేది పడుతుందో అనేది తెలీదు. ఆ ఎఫెక్ట్ తెలుసుకోవడం కోసం ఈ బాడీని క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత 1972లో జరిగిన దానికి అంటే 2 decades ఆర్ 20th యానివర్సరీ కింద 1992లోని 1992లోని ఏంటి అంటే ఫర్ ద ఫస్ట్ టైం రియో సమ్మిట్ ఆర్ ఎర్త్ సమ్మిట్ అని కూడా అంటారు, ఎర్త్ సమ్మిట్ అనేది జరిగిందనమాట. ఇది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనమాట. దిస్ ఈజ్ వేర్ యాక్చువల్లీ ఈ పర్టిక్యులర్ బాడీలోనే యాక్చువల్లీ డిఫరెంట్ డెసిషన్స్ ఎట్సెట్రా తీసుకోవడం అనేది జరిగింది. దీన్ని రియో సమ్మిట్ అని ఎందుకు అంటారంటే ఇది ఎక్కడ జరిగింది, రియో డి జెనైరోలోని జరగడం అనేది జరిగింది. అందుకే దీన్ని రియో సమ్మిట్ అని కూడా అంటారనమాట. అంటే గ్లోబల్ లెవెల్లో అందరూ కూడాను ఒక ఐడియాతోటి అనమాట. ఏంట ఐడియా బేసికలీ వచ్చేసరికి మదర్ ఎర్త్ తాలూకా ఇంపాక్ట్ గురించి మెయిన్ దాన్ని రివర్స్ చేయాలి అనే కాంటెక్స్ట్ తోటి ఈ మీటింగ్ అనేది జరిగింది. ఈ మీటింగ్లోనే ఏంటి అంటే వేరియస్ అవుట్కమ్స్ అనేవి వచ్చాయన్నమాట. ఆ అవుట్కమ్స్ అనేవి ఏంటి, బేసికల్లీ ఎజెండా 21 అంటే 21st సెంచురీ ప్రజెంట్ మనం ఉన్న 21st సెంచురీలోని ఏమేమి తీసుకోవాలి, ఎటువంటివి జరగాలి అని, అంటే ఎలా ఫాలో అవ్వాలి గ్లోబల్ లెవెల్లోని అండ్ ఏం జరుగుతున్నాయి వాటి కోసం ఎజెండా 21లోని మెన్షన్ చేసి ఉంటాయి అనమాట. అండ్ అలానే ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, ఆల్రెడీ నేను చెప్పాను కదా, మెయిన్ ఫారెస్ట్రీ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఆ ఫారెస్ట్ అనేవి తిరిగి మళ్ళా ఏ విధంగా ఎఫారెస్టేషన్ చేయాలి, మళ్ళా తర్వాత ఫారెస్టేషన్ ఎలా పెంచాలి, దానికి ఈ ఫారెస్ట్ ప్రిన్సిపల్స్ అనేవి. అండ్ అలానే రియో డిక్లరేషన్ ఆన్ ఎన్వైర్మెంట్ అండ్ డెవలప్మెంట్ అంటే ఎన్వైర్మెంట్ మీద అండ్ అలానే డెవలప్మెంట్ మీద టోటల్ వీటి తాలూకా డిక్లరేషన్ గురించి మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అంటే ఏంటేంటి ఎలా తీసుకుంటున్నాము, డెసిషన్స్ ఏంటి ఎట్సెట్రా అని చెప్పేసి అనమాట. సో బేసికలీ ఈ కాంటెక్స్లోని ఎకనామిక్ డెవలప్మెంట్, ఎన్వైర్మెంటల్ డెవలప్మెంట్ రెండు బ్యాలెన్స్గా ఉండాలి అని చెప్పేసి వీటి గురించి మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట.
ఆ తర్వాత సో ఫైనల్లీ దీని నుండి వచ్చిన ట్రీటీస్ అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఒకటి వచ్చేసరికి మనకి ఏంటి అంటే ట్రీటీస్ ఆఫ్ దిస్ యుఎన్ ఎర్త్ సమ్మిట్. ఎర్త్ సమ్మిట్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు జరిగింది? 1992లో. ఓకే, సో నేను అందుకే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను, సో దట్ మీరు పీడిఎఫ్ చూసినప్పుడు కూడా మీకు క్లియర్గా అర్థం కావాలి అని చెప్పేసి. బేసికల్లీ 2 ట్రీటీస్ ఆర్ 2 కన్వెన్షన్స్ అనేవి రావడం అనేది జరిగింది. ఒకటేంటి? కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ. కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ. అండ్ ఇంకొకటి వచ్చేసరికి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఆన్ క్లైమేట్ చేంజ్. బేసికలీ దీన్నే సిబిడి అని అంటారు, దీన్ని యుఎన్ఎఫ్సిసిసి అంటారు. యుఎన్ఎఫ్సిసిసి. ఓకే, అలానే సిబిడి. అందుకే దీన్ని కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి చెప్తాను చూడండి. సిబిడి, ఈ కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బయాలజికల్ అంటే ఏంటి? ప్లాంట్స్ అవనియండి, యానిమల్స్ అవనియండి. ఇప్పుడు మన ఇండియాలోని డిఫరెంట్ టైప్ ఆఫ్ డైవర్సిటీ అనేది ఉంటుంది, అలానే అమెరికాలోని, అలానే యూకే, అలానే జపాన్, అలా డిఫరెంట్ కంట్రీస్లోని బేసికలీ ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ఇవి చాలా వేరియస్ ఉంటాయి అన్నమాట. డైవర్సిటీ అనేది ఉంటుంది. మేబీ ఇండియాలోని ఒక కొత్త ప్లాంట్ ఏదో వచ్చింది. సో దాంట్లోని ఏవో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి ఉన్నాయి, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో అలాంటివి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి వచ్చే విధంగా అనమాట. అంటే యుఎన్లో మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏబీసీ అనే ప్లాంట్ నుండి క్యాన్సర్ ట్రీటింగ్ ఉంటుంది. సో అది కేవలం ఇండియాకి మాత్రమే అది పరిమితం కాకుండా దీన్ని యుఎస్కి కానీ, ఆస్ట్రేలియా వాళ్ళకి కానీ, యూకే వాళ్ళకి, రష్యా వాళ్ళకి, చైనా, అలా డిఫరెంట్ కంట్రీస్కి కూడా దీని నుండి వస్తున్న అడ్వాంటేజెస్ అనేవి షేర్ చేసుకోవడం అనమాట. అండ్ అలానే బయాలజికల్ డైవర్సిటీ ఏదైతే ఉందో అంటే గ్లోబల్ లెవెల్లోని ఆ డైవర్సిటీని కూడా సస్టైన్ చేయడానికి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం చాలా వరకు చూస్తున్నాం కదా, డిఫరెంట్ స్పీషీస్ అనేవి అంతమైపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇండియాలోని చీతానే మనం చూడట్లేదు, చీతా స్పీషీస్ అనేది అంతమైపోయింది. అలా మనకు తెలియని చాలా ప్లాంట్ స్పీషీస్ చాలా అంతమైపోయి ఉంటాయి. కానీ ప్లాంట్ స్పీషీస్ కానీ యానిమల్ స్పీషీస్ కానీ నేచర్ ఎన్వైర్న్మెంట్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఏ ప్లాంట్స్లోని వేటిల్లోని హ్యూమన్కి పనికొచ్చే తాలూకా క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది అనేది మనకు తెలీదు. డిఫరెంట్ ప్లాంట్స్లోని డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి. బేసికలీ ఆ డైవర్సిటీ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడానికి అండ్ అన్ని కంట్రీస్ తోటి ఈక్వల్గా షేర్ చేసుకోవడానికి కోసం ఈ కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా? అండ్ అలానే ఇప్పుడు యుఎన్ఎఫ్సిసి వచ్చేసరికి, యుఎన్ఎఫ్సిసి ఏదైతే ఉందో ఈ యొక్క బాడీ మెయిన్ మనకి ఇంపార్టెంట్ అనమాట. సో దీంట్లోనే మనకి డిఫరెంట్ థింగ్స్ అనేవి మెన్షన్ చేయడం అనేది ఉంది. ఈ యుఎన్ఎఫ్సిసి అనేది గ్లోబల్ లెవెల్లో బాడీ దేని ద్వారా క్రియేట్ అయింది? రియో సమ్మిట్లోని క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ దీంట్లో మెన్షన్ చేసిన బాడీని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది. సో బేసికలీ యుఎన్ఎఫ్సిసి అనేది దేనికోసం? క్లైమేట్ చేంజ్ ఏదైతే జరుగుతుందో ఆ క్లైమేట్ చేంజ్ని రివర్స్ చేయడానికి అన్నమాట. ఆ క్లైమేట్ చేంజ్ రివర్స్ చేయడానికి. అయితే రివర్స్ చెయ్యాలి అంటే దీనికోసం ఒక బాడీ ఎట్సెట్రా ప్లానింగ్ అవి వేసుకోవడం ఎట్సెట్రా కావాలి కదా. సో దానికోసం క్రియేట్ చేసిన ఒక బాడీని కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్ అన్నమాట. బేసికలీ ఇది ఎప్పుడు క్రియేట్ అయింది? 1992లో క్రియేట్ అయింది. కానీ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఎప్పుడు జరిగింది? ఎన్ఫోర్స్మెంట్ అనేది 1994లో జరిగింది. ఎందుకంటే వేరియస్ కంట్రీస్ సైన్ చేయాలి, రాటిఫై చేయాలి అండ్ వాళ్ళ కంట్రీస్లోని వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి, ఇవంతా కూడా అనమాట. సో ఫైనల్లీ 1994లోని టోటల్
197 పార్టీస్ అనేవి సైన్ చేశాయి. అంటే గ్లోబల్ లెవెల్లో అందరూ కూడాను మ్యాక్సిమం కంట్రీస్ అనేవి పార్ట్ ఆఫ్ దిస్ యుఎన్ఎఫ్సిసి అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఆ తర్వాత ఏంటి అంటే ఫర్ ద ఫస్ట్ టైం 1995 వరకును ఎక్కడుండేది, జెనీవాలోని క్యాపిటల్ అనేది ఉండేది. జెనీవాలోని క్యాపిటల్, యుఎన్ఎఫ్సిసి క్యాపిటల్ ఉండేది. కానీ 1996లోని రిప్లేస్ చేశారనమాట. బోర్న్ జర్మనీ ఈవెన్ టిల్ నౌ, ఈ రోజుకి కూడా బోర్న్ జర్మనీలో క్యాపిటల్ అనమాట. సో దీంట్లోనే మనకి డిఫరెంట్ మెన్షన్ చేసి ఉంటాయి. ఆబ్జెక్టివ్స్, ఈ యుఎన్ఎఫ్సిసి తాలూకా మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, మెయిన్ ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉందో దాన్ని స్టెబిలైజ్ చేయాలి. ఎన్వైర్న్మెంట్ని స్టెబిలైజ్ చేయడం ఏంటి మేడం, అదే క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి అండ్ అలానే ఈవెన్ ఫారెస్ట్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఇలాంటివన్నీ కూడా తిరిగి స్టెబిలైజ్ చేసుకోవడానికి అనమాట. అండ్ అలానే ఈ యొక్క పర్టికులర్ ఆబ్జెక్టివ్స్లోని ఆంథ్రోపోజెనిక్ గురించి కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఆంథ్రోపోజెనిక్ అంటే ఏంటి, మ్యాన్ మేడ్ ఎమిషన్స్ అంటే ఇప్పుడు మనం వెహికల్స్ అవి యూజ్ చేస్తున్నాం, ఫ్రిడ్జ్, ఏసీలు, మొబైల్స్లు ఇవన్నీ యూజ్ చేస్తున్నాం కదా, వాటి నుండి పొల్యూషన్ అనేది జనరేట్ అవుతుంది. ఆ పొల్యూషన్నే ఆంథ్రోపోజెనిక్ పొల్యూషన్ ఆర్ ఎమిషన్స్ అని చెప్పేసి అంటారనమాట. వీటిల్ని మెయిన్ అచీవ్ చేయడానికి, స్టెబిలైజ్ చేయడానికి అండ్ అలానే మెయిన్ ఇంకొకటి ఏంటి అంటే టైం బౌండ్ డెసిషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడానికి. అదేంటది అంటే అర్థం, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇప్పుడు తీసుకుంటాను, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ ఇయర్ కల్లా యూపీఎస్సీ కొట్టేస్తాను, లేదా నెక్స్ట్ ఇయర్ కల్లా నేను గ్రూప్ 1 కొట్టేస్తాను, నెక్స్ట్ ఇయర్ కల్లా గ్రూప్ 2 కొట్టేస్తాను. కానీ దానికోసం నేను ఎంత హార్డ్ వర్క్ అనేది చేస్తున్నాను. బేసికలీ దానికోసం నేను ఏం తీసుకుంటున్నానా, ప్లెడ్జ్ తీసుకుంటున్నానా అనే కాదు, దానికి ఒక టైం రెస్ట్రిక్షన్స్ అనే పెట్టుకోవాలి. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టైం కల్లా ఇది చేస్తాను, ఈ డిసెంబర్ కల్లాను నేను జోగ్రఫీ ఫినిష్ చేస్తాను, లేదా నెక్స్ట్ జనవరిలో ప్రిలిమ్స్ స్టార్ట్ చేస్తాను. ఇలాంటివన్నీ కూడా తీసుకోవడం అనమాట. టైం బౌండ్ డెసిషన్స్ అనేది తీసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి అనమాట. అందుకే మెయిన్ ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ గురించి ఆర్టికల్ అంటే ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 1, 2, 3 అనేవి ఎలా మెన్షన్ చేసి ఉంటుందో, దీంట్లో ఆర్టికల్ 7.2లోని ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ గురించి మెన్షన్ చేసి ఉంటుంది. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ వచ్చేసరికి ఇది సుప్రీం బాడీ అన్నమాట. సుప్రీం అంటే అర్థం ఏంటి, హయ్యెస్ట్ అని అర్థం. హయ్యెస్ట్ బాడీ యుఎన్ఎఫ్సిసికి వచ్చేసరికి హయ్యెస్ట్ బాడీ అనేది ఏంటి, ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్నమాట. ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ కూడాను కాప్ తాలూకా ఎవ్రీ ఇయర్ ఈ కాప్ తాలూకా మీటింగ్స్ ఆర్ కాన్ఫరెన్సెస్ అనేవి జరుగుతాయన్నమాట. ఈ కాన్ఫరెన్సెస్ ఆర్ మీటింగ్స్లోనే వేరియస్ డెసిషన్స్ అనేవి వీళ్ళు తీసుకుంటారు. వేరియస్ డెసిషన్స్ దేనికోసం, క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ డెసిషన్స్. అలాగా ఎప్పటి నుండి స్టార్ట్ అయింది, 1995లో ఫర్ ద ఫస్ట్ టైం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది జరిగిందనమాట. అదే ఎప్పుడు 1995లోని COP 1. ఎందుకంటే 1994లో అది ఎన్ఫోర్స్మెంట్ అయ్యింది. క్రియేట్ అవ్వడం 1992 ఎర్త్ సమ్మిట్లో వచ్చింది. కాకపోతే సైనింగ్ అనేది అందరూ చేసి రాటిఫై ఎప్పుడు చేశారు, 1994లో చేశారు. అందుకే మీటింగ్స్ అనేవి నెక్స్ట్ ఇయర్ 1995లో జరిగిందనమాట. COP 1 ఇది ఎక్కడ జరిగింది, ఫస్ట్ టైం బర్లిన్ ఎక్కడ లొకేట్ అయ్యింది, జర్మనీలో లొకేట్ అయి ఉండడం అనేది జరిగింది. ఆ తర్వాత నుండి డిస్కషన్స్ అనేవి చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో 1996లోనే ఏం జరిగింది, క్యాపిటల్ అనేది షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. క్యాపిటల్ షిఫ్టింగ్ ఎక్కడి నుండి, ఈ కాప్ తాలూకా షిఫ్టింగ్ అనమాట. ఎక్కడి నుండి, జెనీవా టు బోర్న్. ఓకే, బోర్న్ జర్మనీ.
జెనెవా స్విట్జర్లాండ్లో లొకేట్ అయ్యింది. అక్కడ నుండి మళ్ళీ తిరిగి బాన్కి వచ్చేయడం అనేది జరిగిందనమాట. అండ్ తర్వాత ఈ బాన్లోనే చాలా వరకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, క్యాపిటల్ ఎట్సెట్రా అవంతా కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి 1997 విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, క్యోతో ప్రోటోకాల్. క్యోతో అనగానే మీకు తెలియాలి ఇది ఎక్కడ జరిగింది, జపాన్. అంటే థర్డ్ సమ్మిట్ వచ్చేసరికి జపాన్లో జరిగింది. దీంట్లో మెయిన్ తీసుకున్నది ఏంటి అంటే క్యోతో ప్రోటోకాల్. ఈ క్యోటో ప్రోటోకాల్ వచ్చేసరికి దీని తాలూకా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే లీగలీ బైండింగ్ అంటే అర్థం ఏంటి అంటే లా పరంగా బద్ధమయ్యి ఉన్నవాళ్ళు. అది మనం చేస్తున్నాము అని ఒప్పుకుంటే ఖచ్చితంగా అది చేయాలి, లేకపోతే దానికి తగిన పనిష్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఏంటి, డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడాను, డెవలప్డ్ అంటే లైక్ యుఎస్ కానీ అలానే యూకే కంట్రీస్, ఈ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ది నీడ్ టు రెడ్యూస్ ఎమిషన్స్. అంటే వాళ్ళ దగ్గర నుండి అంటే కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ గ్రౌండ్ లెవెల్ ఓజోన్, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ పొల్యూషన్ క్రియేటింగ్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాసెస్ని రెడ్యూస్ చేయాలి. అయితే ఈ లీగలీ బైండింగ్ ఎవరికి ఇవ్వడం జరిగింది, డెవలప్డ్ కంట్రీస్కి ఇవ్వడం అనేది జరిగింది. డెవలప్డ్ కంట్రీస్ అంటే ఏంటి, ఆల్రెడీ ఎకానమీస్లోని అడ్వాన్స్ అయిపోయారు, ఎప్పటి నుండో ఇండస్ట్రియలైజేషన్ అనేది స్టార్ట్ చేసేసారనమాట వాళ్ళు. ఓకే, సో అలా జరిగిందనమాట. అండ్ తర్వాత వచ్చేసరికి ఈ క్యోతో ప్రోటోకాల్ అనేది గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రెడ్యూస్ చేయడానికి, అది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసరికి 2001లో జరిగింది. మనకి ఎవ్రీ ఇయర్ ఇంపార్టెంట్ ఉండదు, ఎప్పుడైతే మేజర్ అగ్రిమెంట్స్ తీసుకున్నారు, మేజర్ డెసిషన్స్ అనేవి ఎక్కడ జరిగాయి అలాంటివి మాత్రమే మనకి వెరీ ఇంపార్టెంట్ తెలుసుకోవడానికి. 2001లోని COP7 అనమాట. అది COP7 వచ్చేసరికి మొరొక్కోలో జరిగింది. మారకేష్. ఓకే, మారకేష్ దిస్ మొరొక్కోలోని జరిగిందనమాట. మెయిన్ ఏంటి అంటే దీంట్లోని ట్రీటీ, క్యోతో ప్రోటోకాల్ తాలూకా ట్రీటీని రాటిఫై చేశారు. అండ్ రాటిఫికేషన్తో పాటు 3 ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేవి తీసుకున్నారు, విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎమిషన్స్ ట్రేడింగ్ అండ్ అలానే క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అండ్ జాయింట్ ఇంప్లిమెంటేషన్. ఈ 3 డెసిషన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. అయితే ఎమిషన్స్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ XY అనే కంట్రీస్ తీసుకుందాం. X అనే కంట్రీ ఎక్కువ రిలీజ్ చేస్తుంది గ్రీన్ హౌస్ గ్యాసెస్ని, Y అనే కంట్రీ వచ్చేసరికి అసలు తక్కువ రెడ్యూస్ చేస్తుంది, బికాస్ ఆఫ్ దాని దగ్గర అసలు ఇండస్ట్రీసే లేవు, ఇంకా ఎమిషన్స్ ఎక్కడి నుండి వస్తాయి. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు, ఈ X అనే కంట్రీ తన ఎమిషన్స్ని Y అనే కంట్రీకి అమ్ముకోవచ్చు. అంటే ఇక్కడ ఏం చేశారు, ఎమిషన్స్ మీద ఒక సీలింగ్ అనేది పెట్టేశారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీరు కేవలం 100 యూనిట్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేయొచ్చు. 100 దాటిందంటే మీకు ఇలాగా ఏం జరుగుతుంది, పనిష్మెంట్స్ అనేవి ఉంటాయి, అంటే సమ్ కైండ్ ఆఫ్ టాక్సెస్ ఆర్ ఫైన్స్ అవి వేయడం జరుగుతుంది. దట్ ఈస్ వాట్ ఎమిషన్స్ ట్రేడింగ్ అనమాట. సో ఈ X అనే వాళ్ళు Y అనే కంట్రీకి వాళ్ళ ఎమిషన్స్ని అమ్ముకోవచ్చు. 100కి దాటి ఏవైతే ఉన్నాయో ఆ 20, 30, 40 ఉంటే అవి Y అనే కంట్రీకి అమ్మేస్తారు. అండ్ అలానే క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అంటే అర్థం ఏంటి, అప్పటి వరకు పాత ఒబ్సిలీట్ ఇండస్ట్రీస్ కానీ అండ్ ఒబ్సిలీట్ ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అలాంటి చేసే ఇండస్ట్రీస్ని వాటన్నిటిని కూడా లిటరల్గా చెప్పాలంటే నాన్ రెన్యూబుల్ ఎనర్జీ నుండి రెన్యూబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వడానికి. జాయింట్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, అందరూ కలిపి కట్టుగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి జాయింట్గా ఇంప్లిమెంట్ చేయడానికి అనమాట, ఈ పాలసీస్ కానీ ఎట్సెట్రా ఇవన్నీ కూడాను. అండ్ ఆల్సో అలానే అకౌంటింగ్ ప్రొసీజర్స్ కానీ ఎట్సెట్రా ఇవన్నీ కూడా క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ విధంగా ఈ 3 కూడాను COP7లో డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 2002 ఇమ్మీడియట్లీ అంటే COP8 గురించి నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను, బికాస్ దిస్ హ్యాపెండ్ ఇన్ న్యూ ఢిల్లీ, ఇండియా.
ఇండియాలోని ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా ఈ యుఎన్ఎఫ్సిసి కాప్ మీటింగ్ని హోస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. దీంట్లోనే వచ్చేసరికి ఢిల్లీ డిక్లరేషన్ అనేది, ఎందుకంటే ఎక్కడ జరిగితే దాన్ని ఆ డిక్లరేషన్ అంటారు, ఢిల్లీ డిక్లరేషన్ అనేది అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ఢిల్లీ డిక్లరేషన్లో ఏంటి అంటే పూర్ కంట్రీస్కి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది ఇంపార్టెంట్. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు యుఎస్, యూకే ఇలాంటి కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏ టెక్నాలజీ అయితే ఉందో, ఈ నాన్ రెన్యూబుల్ టు రెన్యూబుల్ కన్వర్ట్ అవ్వడానికి కానీ, సోలార్ ప్యానెల్స్ అని, విండ్వి, ఆ టెక్నాలజీస్ ఉన్నాయి కదా, ఈ ఆఫ్రికన్ కంట్రీస్ కానీ లేకపోతే ఏషియన్ కంట్రీస్ కానీ, పూర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆ టెక్నాలజీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయాలి. సో దట్ వాళ్ళు ఏంటి అంటే రెన్యూబుల్ ఎనర్జీలోకి షిఫ్ట్ అవుతారు అండ్ అలానే వాళ్ళ ఎమిషన్స్ అనేవి రెడ్యూస్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ దిస్ డిస్కస్డ్ ఇన్ దిస్ పర్టికులర్ 2002లో అనమాట. ఓకేనా? అండ్ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మనకి చెప్పాలి అంటే, మళ్ళా మనకి ఆ తర్వాత అంతా కూడా అంత ఇంపార్టెంట్ కాదు. ఫైనలీ తర్వాత వచ్చేసరికి 2015లోనే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2015లోని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP21 అనమాట. COP21 ఎక్కడ జరిగింది? పారిస్ ఎక్కడ లొకేట్ అయ్యింది? ఫ్రాన్స్. సో ఇక్కడ ఇది వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్యారిస్ అగ్రిమెంట్లో చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ అండ్ అగ్రిమెంట్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఏంటి? గ్లోబల్ టెంపరేచర్స్ని రెడ్యూస్ చేయాలి అని చెప్పేసి. అయితే ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్కి టెంపరేచర్ అనేది ఆల్మోస్ట్ 1.5 డిగ్రీస్ నుండి 2 డిగ్రీస్ వరకు మాత్రమే పెంచాలి. ఇంకా అంతకంటే ఇంక్రీజ్ చేయకూడదు. మ్యాక్సిమం 1.5 డిగ్రీస్కి రెడ్యూస్ చేసేయాలి అని చెప్పేసి అనమాట. అండ్ అలానే రిచ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ రిచ్ కంట్రీస్ అనేవి క్లైమేట్ ఫైనాన్సింగ్ అనేది చెయ్యాలి. అంటే డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్కి డెవలప్డ్ కంట్రీస్ ఆర్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ అనేవి డబ్బులు అనేవి ఇవ్వాలి లీగల్గా అనమాట ఇదంతా కూడాను. అండ్ అలానే రిచ్ నేషన్స్ అన్నీ కూడా ఎవ్రీ ఇయర్ కూడా $100 బిలియన్ అనేది ఫండింగ్ అనేది చేయాలి. ఆ ప్లెడ్జ్ అనేది తీసుకోవడం జరిగింది. ఎవరు దీన్ని కరెక్ట్ చేయట్లేదండి, అది వేరే సంగతి. లైక్ బియాండ్ 2020. సో అంటే ఈ అమౌంట్ అనేది దేనికోసం? టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం. ఏ కంట్రీస్కి? డెవలపింగ్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్, పూర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 2016 COP22 కదా ఇది. COP22 ఎక్కడ జరిగింది? అగైన్ మారకేష్ మొరొక్కోలో లొకేట్ అయ్యింది. దీంట్లో ఏంటి అంటే బేసికల్లీ ఈ యొక్క పర్టికులర్ ప్యారిస్ క్లైమేట్ చేంజ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఇంప్లిమెంట్ చేయడానికి అడ్వాన్స్డ్ కంట్రీస్ అనేవి ఒప్పుకోవాలి, రాటిఫై చెయ్యాలి అని చెప్పేసి, అంటే ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి డిస్కషన్స్ అనేవి పెట్టుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి 2017లో COP23 అండ్ ఇది వచ్చేసరికి ఎక్కడ జరిగింది? బోన్, జర్మనీ. ఎన్నిసార్లు జరుగుతాయో. ఫస్ట్ వన్ వచ్చేసరికి బోన్, జర్మనీలో జరిగింది. తర్వాత వచ్చేసరికి ఏమొచ్చి మళ్ళీ 2017లో కూడా జరిగింది. ఇక్కడ ఏంటి అంటే మెయిన్ ఇంపార్టెంట్ COP 2017లోని డొనాల్డ్ ట్రంప్ అప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ అనమాట. హీ డిసైడెడ్, ఎందుకంటే వాళ్ళు అడ్వాన్స్డ్ కంట్రీస్ అన్నీ కూడా డబ్బులు ఇవ్వాలి కదా పూర్ కంట్రీస్కి. సో యుఎస్ఏని బ్యాక్కి చేసేయాలని, అంటే ఈ క్లైమేట్ చేంజ్ గోల్స్ గట్ట ఎట్సెట్రా ఇవేమి మాకు వర్తించవు, మేము ఇవేవి పాటించమని చెప్పేసి వీళ్ళు డిస్కషన్స్ అనేవి పెట్టుకోవడం అనేది జరిగింది ట్రంప్ టైం పీరియడ్లో అనమాట. అండ్ దట్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే 2018లో కానీ 2019లో కానీ పెద్దగా ఏ డెసిషన్స్ అనేవి తీసుకోలేదన్నమాట. మళ్ళీ 2021లో వెరీ ఇంపార్టెంట్. 2021లోని COP26 ఇది ఎక్కడ జరిగింది? గ్లాస్గో యూకేలోనమాట. దీంట్లోని మెయిన్ ఎన్డీసీ అనేది అంటే నేషనల్లీ డిటర్మిన్డ్ కాంట్రిబ్యూషన్స్
అంటే అర్థం ఏంటి, ఏ కంట్రీ వాళ్ళు ఎంత తగ్గించగలరు ఆర్ ఎంత అంటే ఎమిషన్స్ అనేవి ఎంతవరకు వాళ్ళు రెడ్యూస్ చేసుకోగలరు ఏంటి అనేది వాళ్ళు డిస్కషన్స్ అనేవి ఎవరి ఓన్ ప్లెడ్జెస్ ఎవరి ఓన్ టార్గెట్స్ అనేవి వాళ్ళు తీసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ ఈ యొక్క పర్టికులర్ టైం పీరియడ్లోనే ఎస్పెషల్లీ ఇండియా బై 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్స్. దీని అర్థం ఏంటి అంటే మనం ఎమిషన్స్ రెడ్యూస్ చేస్తామని కాదు, అంటే మనం ఎంత ఎమిషన్స్ అయితే చేస్తున్నామో ఆ ఎమిషన్స్ తాలూకా ఎఫెక్ట్ అనేది పడకుండా వాటిల్ని న్యూట్రలైజ్ చేయగలము. అంటే వాటిల్ని ట్రాప్ చేసేయడం కానీ అవి ఇంకో విధంగా యూజ్ చేయడం కానీ ఎట్సెట్రా అలాంటివన్నీ చేస్తాం. నాన్ రెన్యూబుల్ ఎనర్జీ నుండి రెన్యూబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వడంతో పాటు ఇంకా ఎఫారెస్టేషన్ అవి పెంచడం కానీ కార్బన్ ట్రాప్స్ అవి యూజ్ చేయడం కానీ అలాగా నెట్ జీరో ఎమిషన్స్ అనేవి చేస్తాము అని చెప్పేసి. అండ్ అలానే ఇంకొకటి ఏంటి, ఈ $100 బిలియన్ టార్గెట్ ఉంది కదా, ఈ $100 బిలియన్ టార్గెట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి డిస్కషన్స్ అనేవి బై 2023 కల్లా అంటే ఈ ఇయర్ కల్లా చేస్తాము అని చెప్పేసి డిస్కషన్స్ అనేవి పెట్టుకోవడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ 2022లో వచ్చేసరికి 2022లో COP27 అనేది జరిగింది. ఇది ఎక్కడ, షామ్ ఎల్ షేక్ ఎక్కడ, ఈజిప్ట్. ఇది ఈజిప్ట్లో లొకేట్ అయ్యింది. సో దీంట్లో పెద్దగా డిస్కషన్స్ ఏమీ లేవన్నమాట, అంటే నార్మల్గానే అన్ని డిస్కషన్స్. ఈ COP27 2015 వీటిలో ఏమైతే జరిగాయి వాటిని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాము అని చెప్పేసి ఎట్సెట్రా వీటి గురించి డిస్కషన్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ COP28. ఈ COP28 అనేది ఇప్పుడు ఎక్కడ జరగబోతుంది, దిస్ ఈజ్ వాట్ అపియర్డ్ ఇన్ మనకనమాట ఓకే పేపర్. ఇది COP28 ఎక్కడ జరగబోతుంది, దిస్ ఈజ్ వాట్ వెరీ ఇంపార్టెంట్, 2023లోని దుబాయ్ ఈజిప్ట్, సారీ ఐఎమ్ రియల్లీ సారీ, దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే, ఇప్పుడు దాకా నేను ఈజిప్ట్ షామ్ ఎల్ షేక్ ఈజిప్ట్ అని చెప్పి ఐమ్ రియల్లీ సారీ. సో దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఈ యొక్క పర్టికులర్ మీటింగ్ అనేది జరగబోతుంది అనమాట. సో దాని గురించే మనకి మెయిన్ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. సో COP28 అనేది జరగబోతుంది కదా, సో దీని రిలేటెడ్ COP అంటే ఏంటి అండ్ UNFCC. సో స్టార్టింగ్ నుండి నేను మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యింది దీని తాలూకా డిస్కషన్స్ అండ్ ఫైనల్లీ COP అనేది ఎలా వచ్చింది అండ్ COPతో పాటు ఇంకేమున్నాయి, కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ కానీ ఎట్సెట్రా ఇవంతా కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ దేని రిలేటెడ్ ఇంతకీ క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి. ఇక్కడ ఇంకొక పదం అని నేను మీకు మెన్షన్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. 2 వర్డ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఒకటి వెదర్ అండ్ ఇంకొకటి క్లైమేట్. యూజువల్లీ మనం ఈ రెండింటిని కూడా కామన్గా యూజ్ చేస్తూ ఉంటాం. వెదర్ అంటే ఏంటి, డే టు డే చేంజెస్ని ఎన్వైర్మెంట్లోని వెదర్ అని చెప్పేసి మనం చెప్తాం. క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ చేంజెస్ అనమాట, లాంగ్ టర్మ్ చేంజెస్ ఇన్ ది ఎన్వైర్మెంట్. అయితే దాన్ని మనం క్లైమేట్ అని అంటాం. ఎప్పుడైతే లాంగ్ టైంలోని అంటే ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్కి ఎలా ఉండేది, ముందు ప్రశాంతంగా ఆక్సిజన్, చెట్లు, ఇలా వెహికల్స్ అవి ఉండేవి కాదు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎడ్లు బండులు లేదా గుర్రాలు లేదా క్యామెల్స్ ఇలాంటివి యూజ్ చేసుకొని వెళ్ళేవారు. దాని నుండి ఏం పొల్యూషన్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటి, ఇక్కడ నుండి అక్కడికి కావాలంటే మాట్లాడితే ఇంకా చలో ఫ్లైట్ ఎక్కేస్తారు, లేదంటే ఓన్ కార్లు, ఓన్ వెహికల్స్లు, బుల్లెట్లు ఇవన్నీ వాడుతున్నారు. దీని నుండి ఎంత ఎమిషన్స్ అనేవి రెడ్యూస్ అవుతున్నాయి. ఇవి షార్ట్ అంటే ఈ రోజుకి మనకి ఎఫెక్ట్ ఏం తెలియకపోదు. అండ్ మీరు ఒకవేళ రీసెంట్గా అబ్జర్వ్ చేసిన ఢిల్లీలోని పొల్యూషన్ ఎలా ఇంక్రీజ్ అయిపోతుంది, ఆల్మోస్ట్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ వరకు కూడా వెళ్ళిపోయింది అనమాట. స్కూల్స్ అవి హాలిడేస్ ఇచ్చేంత వరకు. నేను స్టార్టింగ్ చెప్పినట్టు కోట్ లైక్ మనం ఎలా నివసిస్తున్నాం, ఏదో మనకి ఏదో ఇంకొక ప్లానెట్ ఉంది, లేకపోతే ఈ ప్లానెట్ కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి అన్నట్టు మనం బిహేవ్ చేస్తున్నాం. సో దిస్ టైప్ ఆఫ్ సైకలాజికల్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెడ్యూస్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దీని రిలేటెడ్లోనే ఇక్కడ 5 థింగ్స్ గురించి మెన్షన్ చేశారనమాట. ఆ 5 థింగ్స్ అంటే ఏంటి, 5 థింగ్స్ అని చెప్పేసి
ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్లో మెన్షన్ చేశాడు కదా, ఆ 5 థింగ్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్ఫరెన్స్ పార్టీ అనేది ఏదైతే ఉందో దిస్ ఈజ్ అన్ యాన్యువల్ మీటింగ్. యాన్యువల్ మీటింగ్ అంటే అర్థం ఏంటి? ఎవ్రీ ఇయర్ కూడా జరిగే ఒక మీటింగ్ అనమాట, ఆఫ్ యాన్యువల్ మీటింగ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ది, యుఎన్ఎఫ్సిసి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ తాలూకా మీటింగ్ అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్, అండ్ ఆల్రెడీ నేను వాటి గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ కాప్ తాలూకా స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటి అంటే, ఏదైనా సరే స్ట్రాంగ్ బిలీఫ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఆర్ డిస్కషన్స్ అనేవి ఏవైతే ఉంటాయో డెఫినెట్లీ వాటి వల్ల ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతుంది అని చెప్పేసి. అంతే కదా, ఈరోజు గ్లోబల్ లెవెల్లో టెంపరేచర్స్ పెరిగిపోతుంటే ఏదో ఇండియా ఒకటే తీసేసుకుంది, లేదా ఏదో యుఎస్ ఒకటే చేసేస్తుంది ప్లెడ్జ్ అంటే ఏమైనా జరిగిపోతుంది ఏంటి? అందరూ కలిపి కట్టుగా డెసిషన్స్ అనేవి తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తేనే అవి సక్సెస్ అవుతాయి. సో ఆ బిలీఫ్ తోటే కాప్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫస్ట్ కాప్ అనేది ఎక్కడ జరిగింది? ఫస్ట్ కాప్ 1. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ ఫర్ యూ. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను కాప్ ఎలా స్టార్ట్ అయింది అండ్ కాప్ 1 ఎప్పుడు జరిగింది కూడా, వెన్ అండ్ వేర్ అనేది మీకు క్వశ్చన్. ఓకే, కాప్ అనేది ఎక్కడ జరిగింది, దట్ ఈస్ ద థర్డ్ థింగ్. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే, కాప్ మీటింగ్స్ అనేవి ఎవ్రీ ఇయర్ కూడా ఎందుకు జరుగుతూ ఉంటాయి? యాన్యువల్ మీటింగ్స్ ఎందుకు? టు రివ్యూ దేర్ టార్గెట్స్. అంటే ఎప్పటికప్పుడు టైం అనేది మారుతున్న కొద్దీ టార్గెట్స్ అనేవి కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఓవరాల్ క్లైమేట్ చేంజ్ తాలూకా ఇంపాక్ట్ అనేది రెడ్యూస్ చేయాలంటే ఎప్పటికప్పుడు ఇవి డిస్కస్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలానే 5th పాయింట్ 5 థింగ్స్ ఏంటి అంటే, కాప్లోని ఎవ్రీ కంట్రీ కూడాను, అంటే ప్రతి ఒక్క కంట్రీ కూడాను వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అవి ప్రొవైడ్ చేస్తుంది. ఏ డీటెయిల్స్? క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీటెయిల్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇండియా 2070 కల్లా నెట్ జీరో చేస్తామని చెప్పేసి అన్నాం కదా. సో దానికోసం మనం ఏమేం చేస్తున్నాం? అఫారెస్టేషన్ ఎంతవరకు చేస్తాము, అండ్ సోలార్ ఎనర్జీ వచ్చేసరికి 100 GW అనేవి ప్రజెంట్ ఇన్స్టలేషన్లోనే ఉన్నాయి. అండ్ ఇలా కొన్ని బ్రిడ్జెస్ అండ్ కొన్ని రైల్వేస్ వచ్చేసరికి ఈ నాన్ రెన్యూబుల్ నుండి రెన్యూబుల్కి షిఫ్ట్ అవ్వడం అనేది జరిగింది. కోల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గించాము, పెట్రోల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడానికి రెడ్యూస్ చేసాము, దాని బదులు సోలార్ వెహికల్స్ అనేవి వాడుతున్నాము, ఎట్సెట్రా. ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్క కంట్రీ కూడా డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. మేము ఈ టార్గెట్స్ తీసుకున్నాం, దీనికోసం ఎంత చేస్తున్నాము, ఎట్సెట్రా, ఇవన్నీ కూడా చెప్తారు. ఈ 5 థింగ్స్ గురించి కూడా ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. కాకపోతే మీకు టోటల్ ఇప్పుడు కాప్ అంటే ఏంటో కాదు, కాప్ రిలేటెడ్ ఇంకేమున్నాయి మీటింగ్స్, ఏ ఆర్టికల్లో మెన్షన్ చేసింది, ఆర్టికల్ 7.2 దేంట్లోని యుఎన్ఎఫ్సిసితో పాటు ఇంకొక బాడీ క్రియేట్ అయిందేంటి, కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ. దాంట్లో వేరియస్ అవుట్కమ్స్ అనేవి వచ్చాయి. సో 21st సెంచురీలో సోషియో ఎకనామిక్ గోల్స్ ఎలా ఉండాలి, అండ్ ఎజెండా 21 ప్రిన్సిపల్స్ అని, అండ్ అలానే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఎన్వైర్న్మెంట్తో పాటు ఎలాగ ప్రాక్టికల్గా జరగాలి, ఫారెస్ట్ రిలేటెడ్ ప్రిన్సిపల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా డిస్కషన్స్ తీసుకోవడం అనేది జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం 1992లోనే ఎందుకు జరిగింది? బికాజ్ 1972లోని ఫర్ ద ఫస్ట్ టైం కాన్ఫరెన్స్ ఆన్ ఈ ఎన్వైర్న్మెంట్ అనేది యునైటెడ్ నేషన్స్ హోస్ట్ చేయడం అనేది జరిగింది. సో దానికి రికగ్నిషన్ కింద 20 years అవుతున్నందుకు, 2 centuries 2 decades అయినందుకు కారణంగా 20 years అని చెప్పేసి 1992లో హోస్ట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? అండ్ దాని రిలేటెడ్ మీకు క్వశ్చన్ పెట్టాను, దిస్ ఈజ్ వేర్ యూ నీడ్ టు కింద ఆన్సర్ మీ అనమాట. ఫస్ట్ కాప్ ఎక్కడ జరిగింది అండ్ ఎప్పుడు జరిగింది? ఓకే, కాప్ 1 వెన్ అండ్ వేర్, ఏ ఇయర్లో? ఎందుకంటే యుఎన్ఎఫ్సిసి ఫార్మ్ అవ్వడం 1992, కానీ దాని ట్రీటీ అనేది ఎప్పుడైంది? 1994లో. ఆ తర్వాత మీటింగ్ అయింది. ఆ తర్వాత ఆ మీటింగ్ ఎప్పుడు అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దిస్ ఈస్ వాట్ ఆల్ యూ నీడ్ టు నో అబౌట్ దిస్ కాప్. సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ మీకు దీని రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు ఒకవేళ వీడియో కానీ స్లో అనిపించినట్లయితే, ఎందుకంటే నేను రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి, మీరు ఇద్దరు 1.25x ఆర్ 1.5xలో వినేయచ్చు. ఓకేనా?
సో ఎస్ లాస్ట్ ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ సంథింగ్. మన యూపీఎస్సీ వాళ్ళు అంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు బ్లాక్ బాస్టర్ కాంబో ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదే 10+10 = 15 అని చెప్పేసి ఏ 10,000 రూపీస్ వర్త్ కోర్సెస్ 2 అనేది మీరు 15,000 రూపీస్కి తీసుకోవచ్చు అనమాట. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కానీ, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. ఫీ వచ్చేసరికి మీకు 30th November వరకు కూడా వ్యాలిడ్. ఈ లోపల జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ మీకు ఇప్పుడు ఎన్వైర్న్మెంట్లో ఒక పర్టికులర్ టాపిక్ అనేది క్లియర్ అయిందని. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్. టేక్ కేర్.